ఓం శ్రీ దుర్గా సమేత భోగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. చూడండి, భోగేశ్వర స్వామి, దుర్గాదేవి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. గుడి వెనకాల చూడండి ఒకసారి మీరు, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎవరైనా సరే ఇదిగో ఈ రోడ్డు చూడండి, ఇది అది మార్కాపురం నుంచి వచ్చే రోడ్డు, శ్రీశైలం పోయే రోడ్డు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ శ్రీశైలం పోయే వాళ్ళు ఎవరైనా సరే భోగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలు, చాలా మంచి జరుగుద్దని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. జరిగిద్దని చాలామంది నమ్ముతారు. కానీ ఇక్కడ ఏమైనా మన కష్టాలు, మన బాధలు ఏవైనా కానీ నెరవేరాలంటే దుర్గా సమేత భోగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి మనము దర్శించుకుంటే మన బాధలు కానీ మన కష్టాలు కానీ మొత్తం తొలగిపోతాయని ఒక నమ్మకము. మొత్తం ఎవరైనా సరే మన మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే దుర్గా సమేత భోగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని వెళ్తే సుఖ సంతోషాలు కలుగుతాయని మనమందరం కోరుకుందాం. అదేవిధంగా శ్రీశైలం నుంచి వచ్చేవాళ్ళు, మార్కాపురం వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే అలా అయినా సరే శ్రీ దుర్గా సమేత భోగేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనమందరం కోరుకుందాం. అదేవిధంగా ఎవరైతే దర్శించుకున్న వాళ్ళందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ భోగేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనమందరం కోరుకుందాం. మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే దేవుడి దర్శనం, అదేవిధంగా మన భోగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే సుఖ సంతోషాలు అంతాయని మనమందరం కోరుకుందాం. అదేవిధంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేనైతే కోరుకుంటా. ఫోన్ వచ్చింది చూర్రై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు మనం పెద్దేర్లపాడు, ప్రకాశం డిస్టిక్, మార్కాపురం నియోజకవర్గం, ప్రకాశం డిస్టిక్ పెద్దేర్లపాడు గ్రామం దగ్గరికి వచ్చాము. ఇక్కడ శ్రీ దుర్గా సమేత భోగేశ్వర దేవాలయానికి వచ్చాము. చాలా అంటే చాలా బాగా కట్టించారు గుడి, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇప్పటిదాకా దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీశైలం మల్లేశ్వర స్వామి, శివయ్య ఇలా చూసుకున్నాను. కానీ శ్రీ దుర్గా సమేత భోగేశ్వర స్వామి దేవాలయం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా అంటే చాలా బాగా కట్టించారు. ఇది ఎక్కడో చూడండి, ఎక్కడంటే కొండ మీద బలి అంటే బలి. చూడండి, మెయిన్ రోడ్డు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ వాతావరణం కానీ, చెట్లు, కొండల మధ్యలో ఒకసారి గుడి మొత్తం చూపిస్తా. ఒకసారి చూడండి, గజ స్తంభం చూడండి. అందులో ఇది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మశాఖలోకి వెళ్ళిపోయిందండి. చాలా ప్రసిద్ధమైన గుడి అనుకొని చెప్పుకోవచ్చు. చుట్టూ కొండలండి,
చుట్టూ కొండలు, కొండ మీద గుడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాగేంద్రాయన్నమ్మ. నవగ్రహాల మండపము. భోగేశ్వర స్వామి. ఇది మొత్తం గుడి ఎంట్రన్స్ అండి. బయటకు వచ్చాం చూడండి. బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఇది శ్రీశైలం వెళ్ళే రోడ్ అండి. ఇది శ్రీశైలం వెళ్ళే రోడ్డు. శ్రీశైలం వెళ్ళే రోడ్లో శివయ్య, భోగేశ్వర స్వామి. అంటే ఇంక ఏ పేరు చేసినా సరే శివయ్య పేరు రావాలా. భోగేశ్వర స్వామి చూడండి, విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. ఇటు వెళ్తే శ్రీశైలం వెళ్ళొచ్చండి. ఇటు ఈ రోడ్డు శ్రీశైలం వెళ్ళేది. ఇటు వెళ్తేనేమో మనం మార్కాపురం, ఈ రోడ్డు మార్కాపురం వెళ్ళే రోడ్డు అండి. చాలా అంటే చాలా బాగుంది గుడి. అంటే 4 వైపులా 4 ద్వారాలు కట్టారు. శ్రీ దుర్గా సమేత భోగేశ్వర స్వామి. అయితే ఏంటంటే ఇక్కడ మంచి ఫెసిలిటీసు కొండ మీద కట్టించారండి. చాలా అంటే చాలా బాగుంది.